సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరు రాష్ట్రాలకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కమల దళాధిపతులు నిన్ననే అనౌన్స్ అయింది. ఈరోజు అఫీషియల్గా రిటర్నింగ్ ఆఫీసర్స్ అనౌన్స్ చేస్తారు. ఎన్నాళ్ళలో ఎదురు చూసినట్టుగా కష్టపడి పనిచేసే వాళ్ళకి, కార్యకర్తల స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకి, వివాద రహితులకి, బీజేపీ సిద్ధాంతాలని అవపాసన పట్టుకున్న వాళ్ళకే అధ్యక్షులుగా నియమించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక విద్యార్థి నేతగా మనం చూసుకుంటే కూడా తెలంగాణకు వచ్చేతలకి సీనియర్ నేత, ఒక లాయర్గా ఆయన 1986లో ఆయన ఎన్రోల్ అయ్యాడు. తర్వాత యూనివర్సిటీ లీడర్గా రాడికల్స్ మూవ్మెంట్లో కూడా 2 నెలల పాటు బెడ్ రెస్ట్ గురయ్యాడు నక్సల్స్ దాడిలో. అటువంటి ఏబీవీపీ నాయకుడు కానించి ఆయన ఎదిగిన తీరు రామచంద్రరావు గారు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయనకి నారపరాజు రామచంద్రరావు కార్యకర్త నుంచి 4 దశాబ్దాలు ఆయన చేసిన కృషికి ఈరోజు చాలామంది నిన్నటిదాకా ఈటెల రాజేందర్ గారా, లేకపోతే ధర్మపురి అరవింద్ గారా, సంజయ్ గారు అనుకున్న సందర్భంలో ఎవరు ఊహించిన విధంగా రామచంద్రరావు గారికి బీజేపీ అధ్యక్ష పదవి దక్కిందని అనుకోవాలి. ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు అధిష్టానం ఎవరిని అపాయింట్ చేస్తుందో చివరిదాకా తెలియదు. కాబట్టి ఊహించిన విధంగా ఇక్కడ తెలంగాణలో రామచంద్రరావు గారు, ఎందుకంటే సీనియర్ న్యాయవాదిగా అనేక మంచి అవార్డులు సాధించాడు, మంచి పేరు ప్రతిష్ట సాధించిన రామచంద్రరావు గారు వివాదరహితుడు, ఎవరు ఏ వివాదాల్లో కూడా తలదొచ్చడు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తాడు. ఒకవైపు సంఘ పరివార్తో కావచ్చు, ఆర్ఎస్ఎస్తో కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తో కావచ్చు, బీజేపీ పెద్దలతో కావచ్చు, ఏ పదవి అప్పచెప్పినా, ఏ బాధ్యత అప్పచెప్పినా ఈ 4 దశాబ్దాల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఎవరు ఊహించిన విధంగా తెరపైకి అనుకున్న వాళ్ళు ఒకటి, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ సమాజంలో ఇక్కడ రాముడు అంటే రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఊహించిన విధంగా పురంధరేశ్వరి గారి తర్వాత సుజనా చౌదరి అవుతారు అనుకున్నారు, లేకపోతే తర్వాత మరలా సోము వీర్రాజు గారు పెడతారు అనుకున్నారు. కానీ మొదటి నుంచి యువ నాయకుడిగా, ఏబీపీ కార్యకర్తగా, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం పివి చలపతిరావు గారి కుమారుడు. పివి చలపతిరావు గారు కూడా ఆయన కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. వాళ్ళ కుమారుడు వారసత్వంగా వాళ్ళ ఇంట్లోనే ఇంకొక వ్యక్తి పివిఎన్ మాధవ్ అధ్యక్షుడిగా కావటం చాలా గుర్తించాల్సిన అంశం. ఎందుకంటే బీజేపీలో కష్టపడిన వాళ్ళకి ఎప్పుడుకూ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ యువజన మోర్చా దాంట్లో పనిచేశాడు. తర్వాత చాలా ప్రయత్నాలు చేశాడు. ఒకసారి తూర్పు 2009లో విశాఖపట్నం, 2019లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, కానీ ఓడిపోయారు. కానీ 2017 ఎమ్మెల్సీగా నిలబడి విజయం సాధించాడు. ఇక్కడ రామచంద్రరావు గారు కూడా చూసుకుంటే కనుక 1986 నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి 2015లో ఎమ్మెల్సీ అయ్యాడు, మాజీ ఎమ్మెల్సీ. అదేవిధంగా 2017లో ఇక్కడ మాధవ్ కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి ఇరువురు, ఇక్కడ రాముడు, ఇక్కడ రామచంద్రరావు గారు, అక్కడ మాధవ్ ని గుర్తించి ఈ రోజున అంటే ఇద్దరికి కూడా ఈ రోజున అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అంటే బీజేపీ అధిష్టానం అన్ని రకాలుగా పారామీటర్స్ చూసుకుంటూ ఉంటుంది. బీజేపీ ఎప్పుడు లేని విధంగా దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని చూస్తుంది. 1%కి లేని ఓటు బ్యాంక్ నుంచి ఇక్కడ కూటమి పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు టీడీపీని కలుపుకొని అధికారంలో వచ్చారు, అధికారం అనుభవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణలో కూడా, తెలంగాణ అంటే కొరకరానికి కొయ్యగా ఆసేతు హిమాచలం బీజేపీ విస్తరిస్తుంది. ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వెస్ట్ బెంగాల్, తర్వాత వచ్చేసరికి కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా పాగా వేయాలంటే వ్యూహాత్మకంగానే ఉండాలి. కాబట్టి ఇరువురిని పార్టీ విధేయులు, ఎటువంటి కాంట్రవర్షీ లేని వ్యక్తుల్ని ఆయా రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి మాధవ్ కావచ్చు, ఇక్కడ రామచంద్రరావు గారు కావచ్చు, తెలంగాణకి అధ్యక్షులుగా నియమించడం అందరూ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి చూడాలి వీరి పరిపాలన. అంటే కత్తి మీద స్వామి రామచంద్రరావు గారికి ఏంటంటే ఇంతమంది ఆశావాదులను ఈటెలని సాటిస్ఫై చేయాలా, బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, చాలామంది డీకే అరుణ గారు, చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మనల్ని పొందాలి. ఒకవైపు స్థానిక సమస్యలు కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి త్వరలో ఇచ్చేయాలంటున్నారు. రామచంద్రరావు గారు అయితే మాకు పోటీ కాంగ్రెస్తోనే అంటున్నాడు. మరి ఇంతమందిని కలుపుకొని పోయి చేసుకోవాలా. కాబట్టి ఇదే సమయంలో బండి సంజయ్ గారు కూడా బీజేపీ విధానం బీసీని ముఖ్యమంత్రి చేయటం. అధ్యక్షుడు ఎవరైనా కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే బీసీలు ముఖ్యమంత్రి అవుతారు. బీసీలకి ఎప్పుడు కూడా పదవి ప్రాధాన్యత ఇచ్చింది. నన్ను కూడా ఆ రోజున అంటే బండి సంజయ్ని కూడా నన్ను అధ్యక్షుడు చేసింది కూడా ఆయనే అన్నారు. తర్వాత లక్ష్మణ్ గారిని కూడా చేసింది కూడా అధిష్టానం అన్నారు. కాబట్టి బీసీలకి డెఫినెట్గా తెలంగాణలో ప్రాధాన్యత ఉంటుంది. బీసీలే అధికారంలో వస్తే ముఖ్యమంత్రి అవుతారని సంజయ్ గారు చెప్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ చూశారు కాబట్టి బీజేపీ పుంజుకోవటానికి ఈ కూటమిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏదైనా కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఇచ్చేసి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టే అధిష్టానం ఆలోచన బట్టి మనకు తెలుస్తుంది.